హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా చాలా చాలా బాగున్నారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 50+ మామ్ అట్ లక్ష్మీ భాస్కర్ రొటీన్ లైఫ్. ఏంటి, చాలా రోజుల నుంచి నేను వీడియోస్ చెయ్యట్లేదండి. ఏవో కొన్ని వీడియోస్ మాత్రము నేను కనిపించకుండా కిచెన్లో చేసినవి అలాంటివి మాత్రము అప్డేట్ చేస్తున్నాను. ఎందుకు నేను వీడియోస్ చెయ్యట్లేదు అంటేనండి, మా అబ్బాయి పెళ్ళి తర్వాత నాకు నా మోకాల దగ్గర నెర్వ్ పెయిన్ అనేది చాలా చాలా ఎక్కువైపోయింది. ఎంత ఎక్కువ అంటేనండి, కాలు తీసి కాలు పెట్టలేనంత నొప్పి స్టార్ట్ అయింది. అయినా కొన్ని రోజులు అలాగే వీడియోస్ చేశాను, షార్ట్స్లో డ్యాన్స్ చేశాను. సో ఎక్కువైపోతే చెప్పాను ఒక వీడియోలో, సిటీలో మెడికవర్లో నేను వెంకటేశ్వర్లు డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. అంతా బాగానే ఉంది. ఆ మెడిసిన్స్ వాడటం వల్ల నాకు పెయిన్ అయితే బాగానే తగ్గింది, అంతా బాగానే ఉంది. అంతేనండి, ఏమైందంటే ఆ మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది మాత్రము చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫస్ట్ వెయిట్ గెయిన్ అనేది చాలా ఎక్కువయ్యాను. సో లాస్ట్ మంత్ వెయిట్ గెయిన్ ఎక్కువైతే దాన్ని కంట్రోల్ చేసుకోవటానికి, తగ్గించుకోవటానికి చాలా కష్టపడ్డాను. సో డైట్ కూడా మెయింటైన్ చేస్తాను. యాక్చువల్గా నేను చాలా డైట్ మెయింటైన్ చేస్తానండి. కాకపోతే ఎంత డైట్ మెయింటైన్ చేసినా సరే ఈ మెడిసిన్స్ వల్ల, అంటే ఈ నీ పెయిన్కు అలాగే నెర్వ్ పెయిన్కు కలిపి ఇచ్చారు డాక్టర్. అల్ట్రాటెడీ అనేది మనకు ఆర్థరైటిస్, రుమటైడ్ ఆర్థరైటిస్ అన్ని తగ్గించడానికి అనేది ఇచ్చారు. ఇక నెర్వ్ పెయిన్కి అనేది ఇది ప్రీగ్యాలిన్ అనేది ఒకటి ఇచ్చారండి. సో రెండిటి వల్ల కాన్స్టిపేషన్ వస్తుంది, అలాగే మనకు వెయిట్ ఇంక్రీజ్ అవుతాము, మూడ్ స్వింగ్స్, హైపర్ సెన్సిటివ్ చాలా చాలా అవుతుంది. సో లాస్ట్ మంత్ వాడిన దానివల్ల నేను కొద్దిగా చాలా సఫర్ అయిపోయాను. మెడిసిన్స్ అల్ట్రాటెడీ వల్లనండి నాకు హైపర్ సెన్సిటివ్ కూడా అయిపోయింది. చిన్నదానికి పెద్దదానికి కొద్దిగా ఏడుపు, డిప్రెషన్ టైప్ అయిపోయాను. సో ఈ మంత్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాక చెప్తే ఆయన కంటిన్యూ చేయమన్నారు డాక్టర్ గారు. కానీ నేనేం చేశానంటేనండి, మెయిన్ నాకు ఏంటంటే పడుకోవటం అనేది చాలా చిరాకైన పని. ఎంత చిరాకైన పని, ఆ పనినే నేను ఇప్పుడు రెగ్యులర్గా 3 months నుంచి చేస్తున్నా. ఏంటంటే లేచింది మొదలు నిద్ర వస్తూనే ఉంది, పడుకోవాలనిపిస్తుంది, అలాగ పడుకోవటమే అయిపోయింది. తినేసి వాక్ చేస్తూ ఉండంగానే ఒక వీడియోలో చెప్పాను మీకు, నేను ఇంట్లోనే వాక్ చేస్తాను 1/2 hour అని. జస్ట్ 10 minutes కూడా వాక్ చేయలేకపోతున్నాను, ఇంకెప్పుడెప్పుడైనా పడుకుందామని. సో దగ్గర వీడియోస్ ఏవో కొన్ని నేను కనిపించకుండా కొన్ని వీడియోస్ అయితే చేశాను వెయిట్ లాస్ కోసము. ఇప్పుడు ఒకప్పుడు నేను చాలా డైట్ మెయింటైన్ చేసేదాన్ని, ఇప్పుడు ఇంకా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ మెడిసిన్స్ వల్లనండి చాలా వెయిట్ పెరుగుతున్నాను. మీకు ఆ మెడిసిన్స్ ఏవో ఒక వీడియోలో చూపించేసాను. సో ఆ మెడిసిన్స్ వల్ల కాకపోతే నాకు నెర్వ్ పెయిన్ అన్నది చాలా వరకు తగ్గిపోయింది. అసలు అడుగు తీసి అడుగు వేయలేనంత పెయిన్ ఉన్నది. అలాంటిది నెర్వ్ పెయిన్ అయితే తగ్గింది, కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి చూసారా. మెయిన్ నిద్ర అండి. ఆ నిద్ర మధ్యాహ్నము యాక్చువల్గా ఒక అరగంట పడుకొని లేద్దాంలే అనుకుంటే 2 hours పడుకుంటున్నాను. 2 hours పడుకోవటం వల్ల మన పనులు ఆగిపోతాయి, వెయిట్ ఇంక్రీజ్ అవుతున్నాము. యాక్చువల్గా ట్యాబ్లెట్స్ వల్ల వెయిట్ కూడా ఇంక్రీజ్ అవుతాము. సో న్యాచురల్గా ఉన్నవి దానికంటే ఎక్కువ వెయిట్ పుట్టప్ అయిపోతున్నాం. సరే, నెక్స్ట్ ఇంకేమైంది, నైట్ టైం వేసుకునే ట్యాబ్లెట్ వలన కూడానంటే వేసుకున్న అరగంటకే మత్తు ఎలాగోలాగా వాక్ చేస్తున్నాను, పడుకుంటున్నా. కాకపోతే ఎంత నిద్రలో ఉన్నా, ఎంత మత్తు ఉన్నా 5 o'clock మాత్రం లేస్తున్నాను. ఎక్సర్సైజ్లు అండి, వెయిట్ లాస్ కోసము, నీ పెయిన్ తగ్గించుకోవటం కోసము, నెర్వ్ పెయిన్ తగ్గించుకోవటం కోసం మాత్రము కంపల్సరీ 7 వరకు ఎక్సర్సైజ్ అంటూ చేస్తూ ఉన్నాను. అంటే దగ్గర 1 hour 45 minutes అనేది ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఎంత మనం ఎక్సర్సైజ్లు చేస్తున్నానండి ఈ మెడిసిన్స్ వల్ల అంటే చూపిస్తాను చూడండి. ప్రస్తుతానికండి నేను అల్ట్రాటెడీ అన్నది మానేశాను. చెప్పాను కదా ఎందుకు మానేశాను అల్ట్రాటెడీ అన్నది. ఎందుకంటే మెయిన్ నేను వెయిట్ గెయిన్ గురించి కాదు, లేదంటే ఈ మూడ్ స్వింగ్స్ గురించి కాదు, హైపర్ సెన్సిటివ్ అనేది అయిపోతున్నానండి. హైపర్ సెన్సిటివ్ అయిపోయి చిన్నదానికి పెద్దదానికి నాకు తెలియకుండానే కొద్దిగా ఇరిటేషను, ఏడుపు అలాంటివి వస్తున్నాయి. సో ఇది రెగ్యులర్ చేస్తే నేను ఏమైపోతానో అనేసి ఆ ట్యాబ్లెట్ మానేస్తాను. ఎలాగో నీ ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాను, అది నీ ఆర్థరైటిస్ తగ్గించడం కోసం ఇచ్చింది. ఇక్కడంటే ఇది చూసారు, ఇది
ప్రిగాలిన్ అనే ట్యాబ్లెట్ అండి. దీనివల్ల కూడా మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. నాకేంటంటే నెర్వ్ పెయిన్ చాలా ఎక్కువ ఉంది, అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాను కాబట్టి ఈ ట్యాబ్లెట్ వాడుతున్నాను నైట్ టైం. సో ఈ ట్యాబ్లెట్ వల్ల కూడానండి నాకు చాలా సైడ్ ఎఫెక్ట్ ఉన్నాయి. కాకపోతే వాటిని అలాగ దాటుకుంటూ వస్తున్నాను. ఈ సైడ్ ఎఫెక్ట్ను జయించడానికి చాలా కుస్తీ పడుతున్నాను. సో డైట్ అనేది కూడా చాలా చేంజ్ చేస్తున్నాను. చెప్పాను కదా, యాక్చువల్గా డైట్ అనేది ఎక్కువ మెయింటైన్ చేస్తాను. ఇంకా డైట్ అనేదండి చాలా వరకు మనకు ఏవేవైతే అంటే 50+లో మన బోన్స్ స్ట్రెంగ్త్ అవ్వటానికి, అలాగేనండి మనం వెయిట్ తగ్గటానికి ప్రోటీన్ రిచ్గా ఉన్న స్మూతీస్ అనేవి, సలాడ్స్ అనేవి, లంచ్ అనేది, డిన్నర్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. సో చిన్న చిన్న మార్పులు అనేటివి చేసుకున్నాను. చూద్దాము, ఇంత కష్టపడుతున్నా ఈ మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్ ఓవర్ వెయిట్ అనేది ఎలాగ నేను తగ్గించుకుంటున్నాను మీతోటి షేర్ చేస్తాను. ఈ రోజైనా ఈ వీడియోనండి మెయిన్ ఇంకోటి ఏంటంటే ఎందుకు వీడియోస్ చేయలేకపోతున్నానంటే 2020 నుంచి హిస్టెక్టమీ ఆపరేషన్ అయిన తర్వాత నుంచి అండి నాకు స్వెట్టింగ్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఈ సమ్మర్లో మాకు ఇంకా కిచెన్లోనూ ఏసీ వేసిన హాల్లోనూ అనేది స్వెట్టింగ్ అనేది ఉంటుంది. అందుకోసం అనేసి నేను మెయిన్ ఈ బాధ ఆ బాధ అన్నీ కలిపి వీడియోస్ అనేది ఆపేసాను. ఈరోజు కొద్దిగా వెదర్ బాగుండటం వలన సో నా బాధలు మీతోటి చెప్పుకోవడానికి ఈ వీడియో చేశాను. ఇకనండి నేను ఈరోజు లంచ్లో ఏం తింటున్నాను వెయిట్ తగ్గటం కోసము అనేసి అనుకుంటున్నారా, అది కూడా చూపిస్తాను. యాక్చువల్గా పన్నీర్ అనేది కొద్దిగా యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే నేను నాన్ వెజ్ తినను. సో నాకు అనేది డి విటమిన్ అనేది కావాలి, కాల్షియం అనేది కావాలి, అలాగేనండి B12 అనేది కావాలి. ఇది చాలా చాలా మనకు విటమిన్స్, మినరల్స్ అన్నీ కావాలి కాబట్టి సో పన్నీర్లో మనకు ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, డి విటమిన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. అందుకోసం అనేసి చాలా వరకు అంటే వీక్లీ వన్స్ అయినా సరే పన్నీర్ అనేది తింటున్నా. యాక్చువల్గా పన్నీర్ నేను పెద్దగా తిన్నాను, కానీ ఇంకా తప్పదు, మరి చేర్చుకోవాల్సిందే, పన్నీర్ కూడా చేర్చుకోవాల్సిందే. సో మా వారికి పన్నీర్ అంటేనండి మామూలుగా మనం చిన్న చిన్న పీసెస్లో కట్ చేసి చేస్తే పన్నీర్ నచ్చదు. ఒక్కసారి ఏదో 2 months బ్యాక్ ఒకటి పన్నీర్ బుర్జీ కర్రీ చేశాను, ఇంకా అదే నచ్చింది. సో ఎప్పుడు మా వారికి నాకు పన్నీర్ కావాలంటే అదే కర్రీ చేసేస్తాను. సో ఆ పన్నీర్ కర్రీతోటి నేను లంచ్లోకి ఏం తీసుకుంటున్నాను అన్నది మీరు కూడా ఒకసారి చూసేయండి. కుకుంబర్ అండి. కుకుంబర్ అనేది మనకు వెయిట్ తగ్గటానికి చాలా యూజ్ అవుతుంది. అలాగే కుకుంబర్లో వాటర్ ఉండటం వలన మన బాడీ హీట్ అనేది కూడా తగ్గుతుంది. ఇక ఆనియన్ కూడానండి, మనకు ఆనియన్లో చక్కగా వెయిట్ తగ్గటానికి యూజ్ అవుతుంది. బరువు పెరగకుండా చాలా తగ్గటానికంటే ఇవి మనం సలాడ్లో కంపల్సరీ తీసుకోవాలి. ఇక నేను ఈరోజు తీసుకుంటున్న చెప్పాను కదా పన్నీరు మా వారికి చిన్నగా చేస్తే కానీ సరిపోదు, అందుకనేసి అంతగా నచ్చదు. సో పన్నీర్ బుర్జీ కర్రీ ఇదండి, చాలా టేస్ట్ రియల్గానండి. మామూలుగా మనం చేసే పన్నీర్ కర్రీ కంటే ఇలాగ చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఇక నేను డైట్ కంట్రోల్ చేస్తున్నాను అన్నాను కాబట్టి ప్రస్తుతానికి ఒక చిన్న చపాతీ సైజు జొన్న రొట్టె పెట్టాను. ఒకవేళ ఇది సరిపోదు అనుకుంటే ఇంకొక హాఫ్ తీసుకుంటాను, లేదు అనుకోండి నాకు వీటితోటి సరిపోతుంది. ఇక కర్డ్ అండి, మీకు ఆల్రెడీ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, కర్డ్లో నేను కంపల్సరీ అవిసె గింజల పొడి, ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటాను. ఎందుకంటే కూడా తగ్గుతాము. యాంటీ ఆక్సిడెంట్ రిచ్గా ఉండటం వల్ల ఈ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ కానీ ఏదో ఒక రూపంలో మనం తీసుకోవటం వల్ల ఇది కూడా వెయిట్ తగ్గటానికి చాలా బాగా అవుతుంది. ఇక సమ్మర్ కదండి, మీకు చాలా వీడియోలో చెప్పాను నేను స్వీట్ అంటే చాలా ఇష్టం నాకు అనేసి. సో స్వీట్ తీసుకోవట్లేదు, ఎందుకంటే ఇప్పుడు ఏంటి సీజన్ అనుకుంటున్నారు,
మ్యాంగో సీజన్ కదండి. సో మ్యాంగో సీజన్ కాబట్టి ఎక్కువగానండి, నేను ఎక్కువ మ్యాంగోస్ కూడా అంత ఇష్టపడను. కాకపోతే మ్యాంగోస్ మనకు చాలా హెల్తీగా ఉంటాయి. సో సమ్మర్లో వచ్చే మనకు అమృతం లాంటి ఈ మ్యాంగోస్ను వదులుకోకూడదు కాబట్టి చిన్నగా ఒక 3 పీసెస్ అయితే తీసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు నా హెల్తీ డైట్ ఇదండి. చూసారు కదా వెయిట్ తగ్గటానికి ఎంత కష్టపడుతున్నాను. కష్టం అంటే కష్టమేం కాదు, మనం మంచి ఫుడ్డే తీసుకుంటున్నాము. ఇకనండి నేను వీక్లీ వన్స్ డి విటమిన్ అనేది కూడా వేసుకుంటున్నానండి. ఎందుకంటే డి విటమిన్ తక్కువ ఉన్నా సరే, మనకు ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా సరేనండి, దానికి ఫలితం అంటూ ఉండదు. సో మనకు డి విటమిన్ అనేది కావాలి కాబట్టి వీక్లీ వన్స్, ఇప్పటికీ నేను 5 వీక్స్ తీసుకున్నాను. ఇంకా దీంట్లో 3 ట్యాబ్లెట్స్ ఉన్నాయి. 3 వీక్స్ తీసుకుంటే నాకు 2 మంత్స్ డి విటమిన్ తీసుకున్నట్లు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇలాగ ఎవరైనా మెడిసిన్స్ తోటి బాధపడి ఓవర్ వెయిట్ అవుతున్నారంటే కొద్దిగా మనము కంపల్సరీ మార్నింగ్ మాత్రం వేయాలి, ఎక్సర్సైజ్ అనేది చేసుకోవాలి. అలాగే డైట్లో అంటే మన టిఫిన్లో, అలాగే మన లంచ్లో, మన డిన్నర్లో చిన్న మార్పులు అనేటివి చేసుకుంటేనండి ఈ మెడిసిన్స్ వల్ల వచ్చే అధిక బరువును కూడా మనం అధిగమించగలం. అవునంటారా కాదంటారా? ఓకే ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అందరినీ కలిసినందుకు హ్యాపీగా ఉంది. నెక్స్ట్ వీడియోలోనండి ఇక మన ఆడవారికి సంబంధించిన మంచి టాపిక్స్ తోటి, హెల్తీ రెసిపీస్ తోటి, హెల్తీ డైట్ తోటి, వెయిట్ లాస్ రెసిపీస్ తోటి ఇక ముందు మీ ముందుకు వస్తాను. చాలా రోజులు కూడా చేసి పెడతాను. నేను నీ పెయిన్కు, వెయిట్ తగ్గటానికి, నెర్వ్ పెయిన్కి ఏమేమి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశానో కూడా మీతోటి షేర్ చేసుకుంటాను. ఇక ఎందుకు, నెక్స్ట్ వీడియో కోసం మీరు వెయిట్ చేయండి. లంచ్ తినడానికి నేను రెడీ అయిపోతాను. బాయ్ అండి.